నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 31న నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ కోసం షెడ్యూల్ని ప్రకటించారు. మరి ఈ లోపులోనే ఆయన అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి అరెస్ట్ ముందా, కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ ముందా అన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది. అసలు ఏం జరగబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళారు. ఆయన 6 రోజులు ఉండబోతుంది ఈ పర్యటన. ఆయన వచ్చేలోపే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. మరి ఈయనేమో ఫ్యూచర్ లో పాదయాత్రను ప్రకటించారు. అలాగే జూలై 31న కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నారు. సో ఇప్పుడు అరెస్ట్ ముందా, మరి ఆయన యాత్ర ముందా అన్న చర్చ నడుస్తోంది. సో ఏది ముందయ్యే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా ఆయన మొన్న మామిడికాయలు తొక్కిచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి యథావిధిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని చాలా క్రితమే కలవాలి. అది వాయిదా పడతా వచ్చింది. అయితే ఒక రకంగా కూటమి ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతుంది ఇంతటి. ఈయన ఇంక ఆలయహత్తరేమో లోపల అనుకుంటున్నాడు అనుకోండి. ఆయన వాళ్ళు ఆగుతున్నారు ఎందుకో. ఈ లోపల ఊహించిన వాళ్ళని అందరినీ లోపల పెడతా ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంకా ఇద్దరు నారాయణ స్వామి గారు ఒక విచారణకు రావాలి. ఆయన తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఆయన ఇందులో వాటా ఉన్నా లేకపోయినా ఆయన బాధ్యుడు అవుతాడు. బస్ ఆయనకు కూడా తగులుకుంటుంది పేరం. అలా ఇంకొక 2-3 ఉన్నారండి ఇంకా కింగ్ పిన్స్ పెద్దవాళ్ళు. వాళ్ళ అనంతరం ఈయన అంటే ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళాడు కదా, ఇప్పుడు వేస్తారేమో అనుకుంటున్నారు. లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారేమో అంటారు. అది ఈడీ అరెస్ట్ చేస్తారు. అంటే యాక్చువల్గా సిట్ బృందం ఏం అరెస్ట్ చేయదు. సిట్ బృందం ఈడీయే దానికి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ విచారణకు పిలిచి అప్పుడు అరెస్ట్ చేస్తారని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ రకమైన సూచనలు కనపడతా ఉన్నాయి. డెఫినెట్గా అతను అరెస్ట్ కానీ రంగం సిద్ధమైపోయి ఉన్నమాట వాస్తవం. పైగా ఈయన సింగపూర్లో ఉండగానే అరెస్ట్ అవుతారనేటువంటి వార్తలు హల్చల్ చేస్తుంది. ఆ రకమైన సమాచారం కూడా ఉంది. అంతా ప్రిపేర్ చేసి సిద్ధంగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకం నుంచి లోపల గుబులు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పార్టీ శ్రేణులు మీరు చూడండి సైలెంట్ అయిపోయారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. పైగా ఎవరన్నా అంటే దీపావళి అయిపోయిన తర్వాత, దీపావళి నుండి తెలుసా, దీపావళి బ్రహ్మాండంగా టపాసులు గిపాసులు అన్నీ పేలుతాయి. అందరు సొద్దు మణిగిన రాత్రి కొంచెం లేట్ నైట్ అయిన తర్వాత అక్కడక్కడ టమ్ టమ్ అని పేలుతూ ఉంటాయి. 1-2 అలా పేలుతారు ఒకళ్ళిద్దరు అంతే. మిగతా వాళ్ళందరూ కూడా షాక్ తిన్నారు. అంటే సెకండ్ స్టెప్ మిథున్ రెడ్డిని ఎత్తుకెళ్ళిపోయి లోపలేసేసిన తర్వాత ఇంకొకటి ఇంకెవరున్నారు నెక్స్ట్ నువ్వే అంటారు కూడా. దెయ్యాలు సినిమాలో కట్టాను అలాగా ఇక ఇతను అంటున్నారు. ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తాడో, ఇది తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకవేళ మొత్తం రాంగ్ రూట్లో పోతున్నాడండి. ఆయన ఒక రకంగా దీని నుంచి కూడా సింపతి పొందడానికి ట్రై చేస్తాడు. తర్వాత చూసుకోండి కావాలితే. ఎలాగంటే పాపం ఆయన చాలా మంచోడు, అతన్ని పక్కదారి పట్టించేసారు అందరూనే అనేటువంటి వాదన తీసుకొస్తారు. అంటే అంతకుముందు విజయసాయి రెడ్డి సరిగ్గా దారిలో నడిపించలేదు, ఇప్పుడు సజ్జల రామకృష్ణ ఇలా ఇళ్ళమే తోసేస్తారన్నమాట. ఒక విక్టిమ్ని తయారు చేస్తారు, ఒక బలిపశువుని సిద్ధం చేసుకుని వాళ్ళమే తోసేస్తారు. కర్త కర్మ క్రియ అంత అతనే, మొత్తం పలావు తినేసేది అతనే ఏంటండి. కానీ ఎవరో ఒక బలిపశువు చేసి వాడి మీద తోసేయడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. లేకపోతే ఇంత అడ్డగోలు తప్పులు ఎందుకు చేస్తాడు? ఒక రౌడీ షీటర్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆడు దొంగోడు ఆడు ముట్టుకోవడానికి ఆడ చూస్తాను భయం వేద్దాం. ఆడంత పార్టీ కార్యకర్తను చూడండి పాపం కుర్రోడు ఏదో మాట్లాడేడని డిజైన్ చేసుకున్నారు. క్యాడర్ కూడా తోసేస్తారు. వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ పరామర్శకు జీవితంలో వెళ్ళడం బాబు గారు. ఆయన ఏంటి ఎవరన్నా చచ్చిపోతే పాడి మొత్తానికి వెళ్ళటానికి వెళ్తాడు తప్ప దొంగలకి, ముఠాకోర్లకి, బ్లేడ్ బ్యాచ్లకి పరామర్శలకి వెళ్తాడు ఎవడన్నాను. అది వెళ్ళాడు. సంవత్సరం క్రితం బెట్టింగ్లు చేసి డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోయిన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పరామర్శకి వెళ్ళి 3 చావు కారణమయ్యాడు. మామిడికాయలు గట్ట పట్టుకొచ్చి తొక్కిచ్చాడు సార్ పచ్చర కింద. చూసేవాళ్ళందరూ ఏట్రా ఒక రకమైన వికారం కలిగిలా చేస్తుంటారు. అంటే ఆయన చేసి ఏది కూడా ఏదో ఒక కారణం పెట్టుకుని వస్తున్నాడు. కానీ జనాలకి ఏట్రీ గోవాలన్నట్టుగా అసలు నెగిటివ్గా పోతుంది జనంలోకి. అంతకుముందు కూడా వీళ్ళందరినీ పరామర్శించాడు జైల్లో ఉన్న వాళ్ళని. ఇంక ఇతని జీవితకాలం అంతా కూడా రాజకీయంలో బయట ఉంటే కనుక ఈ పరామర్శలతో జైల్లో ఉన్న వాళ్ళు పరామర్శించడమే. ఇంక తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్తారు ఆయన పరామర్శకి. ఇప్పుడు జైల్లోకి వీళ్ళందరినీ నెల్లూరు జైల్లో పెట్టమని అడిగాడు మిథున్ రెడ్డి. అంటే నెల్లూరు జైలు అయినా స్టార్ హోటల్ ఏమో మరి శుభ్రంగా అలాగా వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారేమో, వాళ్ళకి కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారేమో. మరి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని ఏం ముఖం పెట్టుకుని వెళ్ళి పరామర్శిస్తారండి. అంత దారుణంగా మాట్లాడాడు. అంతకు ముందు వరకు కూడా వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉన్నారు. ముఖాలు చూసుకోవాలి కదా. మనం ఎవరైనా విమర్శిస్తే కూడా రేపు పొద్దున్న ఎదురుపడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనిపిస్తుంది. రిటర్న్ లో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని రోడ్డు మార్గాన్ని వచ్చి పరామర్శ చేస్తారంట. రోడ్డు మార్గాలు అంటే అందరికీ చేతులు ఊపుకుంటే ఎన్నో నవ్వుకుంటా రావచ్చు అని. మీకు ఇక్కడ అతనికి ఏమీ పాలు పోవట్లేదండి. ఏదో ఒక అంశం దొరకట్లా.
మట్టగెడసలా జారిపోతుంది, ఏది దొరకట్ల పట్టు చిక్కట్లా. ఎందుకంటే దేని మీద వెళ్తాడు అతను, ఏ ఇష్యూ మీద మాట్లాడతాడో. సపోజ్ ఏదన్నా ఒక చిన్న సమస్య ఉంది, దాని మీద మాట్లాడదామంటే వీళ్ళు 100 తప్పులు చేసి ఉన్నారు అందులో, అలాంటి విషయాల్లో. మొన్నటిదాకా అతనికి తెలియదు, కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి, తల్లికి వందనం అమ్మఒడి రాలేదని అన్నాడు, తల్లికి వందనం పడిపోయిందని తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్న 4 సీజన్లో అతను పెండింగ్ పెట్టేసాడు. వీళ్ళు అవి కట్టి వీళ్ళు కూడా ఒకటి 2 ఎన్నో పెండింగ్ ఉంటాయి ఇలా. అంటే వాళ్ళు 4 క్లియర్ చేసి వీళ్ళది ఓటేశారు. అంటే వీళ్ళ మీద నెత్తిమే గరగెట్టాడు. మరి ఏ పాయింట్ మాట్లాడతాడు? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనడానికి వారు సన్నాసి ఇది కూడా బాబు అని చెప్పేస్తారు వీళ్ళు. అంటే అంత గట్టిగా చెప్పి వాళ్ళు లేకుండా పోరేళ్ళు కాదు, వేరే విషయం. అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి ఆయన ట్వీట్ పెట్టారు నిన్న అలాగేనండి. జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రానికి అప్పులు పాలు చేస్తున్నాం అని చెప్పేసి అతను మాట్లాడడం అంటే ఎంత దారుణం అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో ఎంత ఉంది అప్పు, ఈయన వచ్చిన తర్వాత ఎంత అప్పు అయింది. ఇప్పుడు వీళ్ళు అనివార్యం, నువ్వు మొత్తం నాకేసి దాకంతా గోకు తినేసిన తర్వాత అక్కడే ఏమైనా ఉండాలంటే మళ్ళీ ఉండాలి కదా. ఏ పర్యటనకి వెళ్ళినా కూడా ఆయన మాట్లాడేది ఎప్పుడు సంక్షేమ పథకాలు తప్పించి వేరేది ఉండదు అనుకోండి. ఆ సంక్షేమ పథకాలు అతనికన్నా 100 రెట్లు చేస్తున్నారు. బాబోయ్ వద్దండి బాబు అనిలా చేస్తున్నారు వీళ్ళు. నిజం. ఇప్పుడు ఇప్పుడు సంక్షేమం అంటే నువ్వు అడిగిన టాపిక్ సంబంధం లేదైనా చెప్తాను. ఇప్పుడు సంక్షేమం 4,000 చొప్పున ఇస్తున్నారు కదా. ప్రధానంగా పరిపాలనలో ఎవడన్నా చూసేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ చూస్తారు. మెయిన్ శాంతి భద్రతలు బాగుంటే అమ్మాయి బాగుందరు గవర్నమెంట్ అంటారు, అవునా కదా. అటువంటిది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బాగుండాలంటే సర్వేలెన్స్, నిఘా ఉండాలి, ఎక్కడ నేరం జరగకుండా. 175 నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలు పెట్టి దాన్ని మానిటరింగ్ చేస్తే ఈ చీమ చిటుక్కుమంటే వాళ్ళకి తెలిసిపోద్ది, అవునా కదా. అది మొత్తం 175 నియోజకవర్గాలకి కలిపి ఎంత అవుతుంది తెలుసు? 900 కోట్లు అవుద్ది. అంటే ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆ గ్రామాలు ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి దాన్ని మానిటరింగ్ చేసి ఆ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి 900 నుంచి 1000 కోట్లు అవుతుంది. రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నాడు ఇప్పుడు, ఆ నియోజకవర్గానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏంటండి ఆయనే చెప్పాడు నాకు ఇందాక ఆయన కలిసినప్పుడు, అసలు క్షేమ చిటుక్కుమంటే ప్రతి మారుమూల గ్రామంలోనూ నేను ఏర్పాటు చేసి జీరో క్రైమ్ తీసుకురావాలి ట్రై చేస్తున్నాడు ఆయన. అదే 900 కోట్లు 1000 కోట్లు పెడితే మరి రాష్ట్రం అంతా అయిపోద్ది కదా. ఈ పథకాలకి ఎంతంత అయిపోతుంది, లేకపోతే రకరకాల ఖర్చులకి ఎంత అయిపోతున్నాయి. 1000 కోట్లు మనే కాదు అనుకుంటే ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వచ్చేది. అలాంటి ఏమీ చేయడం లేకుండా అతను ఒక్కటేసి పోయాడు. అంటే 100 కోట్లు పెట్టేది చేద్దామంటే కూడా ఈ పథకానికి ఇవ్వాలేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి ఆలోచన లేదు. అయితే సార్ మరి ఆయన ఏమో 31వ తారీఖు వెళ్తాను అంటున్నారు. అంటే 31వ తారీఖు అంటే మధ్యలో 2 రోజులు కూడా గ్యాప్ లేదు. అంటే ఈ గ్యాప్ లోనే అరెస్ట్ జరుగుద్ది అంటారా? లేదు అంటే పర్యటన అయిపోయింది. ఈ అరెస్టులు ఎలా జరుగుతాయంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా అవుద్ది. అది చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఉండగా వాళ్ళు దాక్కుని వేయాల్సినంత అవసరం లేదు, వాళ్ళు ఎందుకు భయపడాలి. కానీ అందరూ అనుకున్నారు అతను లండన్ వెళ్ళినప్పుడు నేను లేనప్పుడు ఎత్తేరా అని అన్నాడు కదా, అందుకుని అందరూ ఈ లేనప్పుడైనా అలాంటిది ఏదైనా చేసి కొంచెం జనాలకు ఎంటర్టైన్మెంట్ పంచుతారేమో అనుకున్నారు. అయితే జరిగితే జరగచ్చు కూడా, ఇవాళ కూడా జరగచ్చు, ఏ క్షణమైనా జరగదు. ఎందుకంటే నిన్న భారతీయ సిమెంట్ ఆటలోకి వెళ్ళి తనిఖీలు చేశారు కదా, ఆగారు ఏమన్నా మెల్లమెల్లగా అక్కడ ఏదైనా దొరికింది అనుకోండి, బాల కింద ఏదైనా ఒకటి ఓ పుస్తకం, ఆ పుస్తకంలో ఈ పేరు రాసి ఉందనుకో, నిర్లక్ష్యం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకేట్లే మన దగ్గరికి ఎవడొస్తాడులే అని ఒక నిర్లక్ష్యం, నేరస్తులు చిన్న పొరపాట్లు చేస్తారు, అది వాళ్ళు పట్టించేస్తుంది. అలాంటిది ఏదో దొరికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏదో దొరికిందనుకో, ఇక ఎక్కువ సస్పెన్షన్ లేకుండా మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారండి అని చెప్పి బట్టలు కూడా తెచ్చుకోండి అంటారు, ఒక జతపట్లో అక్కడ ఉండాల్సి వస్తుందండి. కాబట్టి మీరు అన్నట్టుగా అతను ఏ క్షణమైనా అరెస్ట్ అవచ్చు. ఇవాళ అరెస్ట్ అవుతాడా, చంద్రబాబు గారు సింగపూర్లో ఉండగా అరెస్ట్ అవుతాడా, వచ్చేసిన తర్వాత అరెస్ట్ అవుతాడా, లేకపోతే ఇంకో 4-5 రోజులు ఆగి అరెస్ట్ అవుతాడా అనేటువంటిది పూర్తిగా మనం కన్ఫర్మ్గా ఇది సమయం అని చెప్పలేం. కానీ అరెస్ట్ అయితే మాత్రం బల్ల గుద్ది చెప్పలేం. ఎందుకంటే నాకు కొంత తెలుసు ఈ విషయంలో ఏం జరుగుతుందో ఒక అంచనా ఉంది. గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది అతనికి. అతను అటు పరిస్థితులను తప్పించుకోలేని విధంగా ఒకసారి నట్లన్నీ బిగించండి అంటారు కదా బయలుదేరి ముందు, అలా బిగించేస్తున్నారు అన్నీ బిగించారు. అతనికి తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు వైజాగ్లో గట్ట ఇవి ఉంటాయి కదా, ఏంటది బాక్స్లో వెళ్తూ ఉంటుంది, దాన్ని ఏమంటారు, కేబుల్ కార్లు ఉంటాయి కదా, స్కై డ్రైవ్ ఏదో అంటారు సార్, కేబుల్ కార్లు ఉంటాయి కదా, వాటిలో ఏం చేస్తారంటే జాగ్రత్తగా మళ్ళీ ప్రతి రైడ్కి ముందు ఒకసారి బోల్ట్లు అని బిగించి వస్తారు, లేదంటే దారిలో పడిపోద్దని. అలాగే అతనికి శుభ్రంగా బిగించారు, ఎక్కడ మిస్ అవ్వలేడు. అది బెంగ ఆయనకి ముఖంలో తెలిసిపోతుంది, వాళ్ళ శ్రేణుల్లో తెలిసిపోతుంది. ఈ లోపల సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి అప్పమ్మ మాట్లాడుతున్నాడు, ఏదో ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియట్లేదు. అయితే అవుతాడు అరెస్టు, మేము చూసుకుంటాం పార్టీ అన్నాడు, అడ్మిట్ అయిపోయాడు. మా ఆవిడ అరెస్ట్ అవుతాడు, చేయండి రా బాబు టెన్షన్తో చచ్చిపోతాం అనుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తే టెన్షన్ వదిలిపోద్ది వాళ్ళకి. ఇదిగో పొద్దున వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, తిండి సహించదు వాళ్ళకి. ఇప్పుడు వచ్చేస్తారు కరెక్ట్గా ఇడ్లీ ముంచుకుని నేతిలో ముంచుకుని కారపొడిలో పట్టుకుని నోట్లో పెట్టుకుని తలుపు కొట్టారు వాళ్ళు వచ్చి పోసన్ కృష్ణమురళిలాగా నెక్కరాది వేసుకుని ఉంటారు వాళ్ళు. ఇట్లా ఆడ నెక్కర వేసుకుని అటు ఇటు తిరిగి ఒకటి చూసారా అరెస్ట్ అప్పుడు.
ఇది ఆ టెన్షన్తో చచ్చిపోతున్నారు నాయకులు చాలామంది. ఇప్పుడు పేరు నాని పారిపడి దాక్కున్నాడా, వాడికి పోలీసు కాకి చొక్కా కనపడిందంటే మామూలుగా ఈ మున్సిపాలిటీ వర్కర్స్ కనపడితే కూడా దడదలాడిపోతాడు, గులాబ్ జాములు గలగలాడిపోయినట్టు ఏదో సినిమాలు అలాగే అయిపోతూ ఉంటుంది ఎవరిని చూసినా కానీ. వీళ్ళందరికీ ఇదో టెన్షన్. వీళ్ళు టార్చర్ పెట్టేస్తున్నారు వాళ్ళని. చంద్రబాబు గారు ఇది మీకు తగదండి, వాళ్ళని టార్చర్ చేయకూడదు, ఆ పని ఏదో డిపార్ట్మెంట్ పట్టుకుపోయి వాళ్ళకి ఆ మనశ్శాంతిని ప్రసాదించండి. జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ అతను చదువు రాకపోయినా కానీ తెలుగు పుస్తకాలు లేకపోతే ఆయనకి ఏం చదువు, ఏ పుస్తకాలు కలితే పుస్తకాలు ఎత్తే చదువుకుంటూ ఉంటాడు శుభ్రంగా. ఓ దస్తా పేపర్లో పెన్ ఇచ్చేస్తే ఎవరైనా పక్కన కూర్చోబెట్టి కథలు రాయించుకుంటాడు. ఎందుకంటే అంత టెన్షన్ పెట్టకూడదు పాపం, చిన్న పిల్లడు అతను. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.